హలో నమస్తే, నేను మీ బయ్యా ముక్కంటి. ఈరోజు మీతో చర్చించుకోబోయే విషయం ఏంటంటే, ప్రజలందరికీ ప్రతినిత్యం గాలి, నీరు, ఆహారం ఎలాగో ప్రస్తుత మానవుని మనుగడలో బ్యాంక్ అవసరాలు కూడా అలాగే జరిగిపోతున్నాయి. అసలు బ్యాంక్ ఏంటి, బ్యాంకు వారు వేసే ట్యాక్సెస్ ఏంటి అర్థం కాక సామాన్య ఖాతాదారులు చాలా మంది తికమక పడిపోతుంటారు. ఆ తికమక గురించి తెలియజేస్తూ, బ్యాంకు మనం ఉపయోగించుకుంటే మనకి ఏ విధంగా సేవలు అందిస్తుంది, దాన్ని అర్థం చేసుకోకపోవడం వల్ల ఏ విధంగా నష్టపోయే ప్రమాదం ఉందో తెలియజేస్తూ నా ఈ చిన్ని సమాచారాన్ని మీకు అందజేయాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఒకప్పుడు బ్యాంకుల ద్వారా పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, బాగా డబ్బున్న వారే అవసరాలు బ్యాంకుతో ఉండేవి. కానీ మారుతున్న కాలంతో పాటు మారుతున్న ప్రజాస్వామిక దేశంలో లబ్ధిదారులకు, సామాన్యులకు సైతం బ్యాంకు నిత్యకృత్యము, నిత్యవసరంగా మారిపోయింది. ఉదాహరణకు, సామాన్య విద్యార్థి నుండి ఉద్యోగస్తుని వరకు, వ్యాపారి నుండి రైతు వరకు ప్రతి ఒక్కరి జీవితంలో మమేకమైపోయింది బ్యాంకు. బ్యాంకు అవసరాలు ఎలా ఉంటాయంటే, ఉదయం లేవగానే ఒక చిన్న అగ్గిపెట్టె నుండి ఆ రోజుకు అవసరమయ్యే పాలు, టీ, కాఫీ, రైస్, కూరగాయలతో సహా ప్రతి నిత్యావసర వస్తువు కూడా ఈ రోజుల్లో ఫోన్ పే, గూగుల్ పే లాంటి, పేటిఎం లాంటి మాధ్యమాల ద్వారా కొనుగోలు చేయడం జరుగుతుంది. దాదాపుగా మనం గమనించినట్లయితే నగదు ద్వారా జరిగే లావాదేవీల కన్నా మనం డిజిటల్ లావాదేవీలు ఎక్కువ జరుగుతున్నాయి. ఈ డిజిటల్ లావాదేవీలన్నీ కూడా ప్రధాన ఆధారం బ్యాంక్ అని మనం గుర్తుంచుకోవాలి. అయితే బ్యాంకు ఖాతాదారులందరూ ఆయా ఖాతాదారుల ద్వారా ఆ ఖాతాలను లింక్ చేసుకుంటూ ఈ గాడ్జెట్స్ యూజ్ చేస్తున్నాం. ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం లాంటి వాటిని యూజ్ చేస్తూ మన అవసరాలు తీర్చుకుంటున్నాం. అయితే అనుకోకుండా మాకు ట్యాక్స్ పడుతుంది, మా అకౌంట్ లో అమౌంట్ డ్రా అయిపోతుంది, ఎందుకు ఇలా జరుగుతుందని కొందరు ఖాతాదారుల ఆందోళనకు గురయ్యే ప్రమాదం ఉంది. అందుకని బ్యాంక్ రూల్స్ కొన్ని మనం తెలుసుకుంటే మన నిత్య జీవితంలో బ్యాంకును ఎలా యూజ్ చేసుకోవాలనేది సులభం అయిపోతుంది. ఉదాహరణకి, బ్యాంకు వారు ఇచ్చిన డెబిట్ కార్డ్, అదే మన ఏటీఎం కార్డును ఉపయోగించి అదే బ్యాంకులో ప్రతి నెలలో 5 సార్లు ఉచితంగా విత్డ్రాల్ చేసుకోవచ్చు. వేరే ఇతర బ్యాంకు ఏటీఎం లో అయితే నెలలో 3 సార్లు ఉచితంగా మనం నగదును విత్డ్రా చేసుకోవచ్చు. అదేవిధంగా అంతకన్నా ఎక్కువ విత్డ్రా చేసుకున్నట్లయితే ఎక్కువ సార్లు ప్రతి ట్రాన్సాక్షన్స్ కి కూడా 23 రూపాయలు, అంటే 23 రూపీస్ ఛార్జ్ చేస్తుంటాయి బ్యాంకులు. అయితే ఇక్కడ ఒక వెసులుబాటు కూడా ఉంది. కొన్ని బ్యాంక్స్, ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు ఉద్యోగస్తులకు కొన్ని వెసులుబాట్లు ఇచ్చినాయి అనమాట. వారి బ్యాంకులో, వారి బ్రాంచ్లో, ఉదాహరణకి ఒక ఉద్యోగి ఎస్బీఐలో తమ ఖాతాను సేవింగ్ బ్యాంక్ కలిగి ఉన్నట్లయితే అలా ఆ ఖాతాదారుడికి కొన్ని మినహాయింపులు ఇవ్వవచ్చును కూడా. సరే, ఈ విధంగా మనం తెలుసుకొని విత్డ్రా చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అదే బ్యాంకు ఖాతా నుంచి అయితే 5 సార్లు, ఇతర బ్యాంకు నుంచి 3 సార్లు చూసుకొని అలా మనం ప్లాన్ చేసుకున్నట్లయితే అదనంగా వచ్చే విధించబడే ట్యాక్స్ నుంచి మనం కొంచెం సేఫ్ కావచ్చు. అదేవిధంగా ఇంతకుముందు ఇతర బ్యాంకులు ఎవరైనా మనకి ఖాతాదారులు కొంత డబ్బు ఇవ్వాల్సి ఉంటే చెక్కు ద్వారా ఇస్తే, ఆ చెక్కును బ్యాంకులో మనం డిపాజిట్ చేస్తే 48 అవర్స్ లేదా 2 వర్కింగ్ డేస్ లో మనకి అమౌంట్ క్రెడిట్ అయ్యేది. కానీ ప్రస్తుతం బ్యాంకు నిబంధనలు సులువుగా చేశారు. 24 అవర్స్ లేదా 1 వర్కింగ్ డే లోనే మనకి చెక్ క్లియరెన్స్ అయ్యే ఒక వెసులుబాటు వచ్చింది. ఇంతకు ముందు నామినీ ఒకరే ఉండేవారు. అనుకోకుండా ఖాతాదారుడికి ఏదైనా ఇబ్బంది అయితే నామినీతో తీసుకునేవారు. కొన్ని సందర్భాల్లో అన్ఫార్చునేట్లీ, దురదృష్టవశాత్తు ఖాతాదారుడు, నామినీ కూడా ఏమైనా రిస్క్ అయితే వారి కుటుంబ సభ్యులు ఖాతాదారుని అకౌంట్ లో డబ్బును విత్డ్రా చేసుకోవడానికి చాలా ఇబ్బందులు జరిగాయి. కానీ మారిన నిబంధనల ప్రకారం ఆర్బీఐ వారు అంగీకరించినట్లుగా ప్రతి బ్యాంకు ఖాతాదారుడుకు 1 కంటే ఎక్కువ 3
ఒక ఖాతాదారుడు ప్లస్ ముగ్గురు నామినీలుగా తీసుకోవడం జరుగుతుంది. దీని వలన ఒక సందర్భంలో నామినీ అండ్ ఖాతాదారుడు రిస్క్ అయినా ఇతర నామినీ ద్వారా ఈజీగా డబ్బును మనం రిసీవ్ చేసుకోవచ్చు. అదే విధంగా లాకర్లు కూడా యూజ్ చేస్తుంటాం. లాకర్లలో ఏవైనా మన విలువైన వస్తువులు, ఆభరణాలు, డాక్యుమెంట్స్ పెట్టినట్లయితే అనుకోకుండా లేదా బ్యాంకు ఉద్యోగి నిర్లక్ష్యం వలన మన వస్తువుకి ఏదైనా ఇబ్బంది కలిగి ఉన్నట్లయితే ఒక లాకర్కు ఒక ఇయర్ కి పర్ యానం ఎంత ఛార్జ్ చేస్తారో రెంట్ అద్దె, దానికి 100 times నష్టపరిహారంగా ఖాతాదారుడు పొందవచ్చు. ఎలాగంటే ఒక ఖాతాదారుడు సంవత్సరానికి 5,000 రూపాయల లాకర్ తీసుకున్నట్లయితే అందులో ఉద్దేశపూర్వకంగా గాని ఉద్యోగి పొరపాటు వలన గాని మన వస్తువులు ఏదైనా ఇబ్బంది కలిగినట్లయితే ఆ లాకర్ కు ప్రయాణం రెంట్ కి 100 times అంటే 5,000 అంటే 5 లక్షల రూపాయలు మనం బ్యాంకు నుంచి మనం నష్టపరిహారం పొందవచ్చు. అదే విధంగా బ్యాంకు ద్వారా మార్ట్గేజ్ చేస్తూ కొంతమంది తమ ఆస్తులను తనఖా పెట్టి లోన్ తీసుకుంటారు. ఇలా తీసుకున్నప్పుడు బ్యాంకు వారు ఏం చేస్తారంటే మొత్తం అప్పు చెల్లించిన తర్వాత వితిన్ 30 వర్కింగ్ డేస్ లోపు మన డాక్యుమెంట్స్ రిటర్న్ ఇవ్వాలి. కొన్ని బ్యాంకులు అలా ఇవ్వడంలో విఫలమవుతుంటాయి. అలా విఫలమైనప్పుడు 31st డే నుండి పర్ డే 5,000 రూపీస్ మనం వారిపైన అపరాధ రుసుము లేదా వారిపై అపరాధ రుసుమును వసూలు చేయవచ్చు అలా లేట్ చేసినందుకు గాను. ఇంకా ఇలా బ్యాంక్ రూల్స్ చాలా విషయాలు తెలుసుకోవాలి. కేవైసీ అంటే నో యువర్, నీవెవరు అనే విషయాన్ని బ్యాంక్ ఖాతాదారుడికి బ్యాంక్ బ్రాంచ్ కి ఎప్పటికప్పుడు తెలియజేయాల్సి ఉంటుంది. హార్డ్లీ ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క రూల్స్ ఉంటాయి. 1 year కు 2 years ఒకసారి కేవైసీ చేయించుకోమని మనకి మెసేజ్ వస్తుంది. అప్పుడు మనం ఎలాంటి డిస్ప్లే వాటిని టచ్ చేయకుండా యూ కెన్ గో టు బ్రాంచ్, డైరెక్ట్ గా మనం వెళ్ళి మన ఖాతా ఎక్కడైతే ఉందో ఆ బ్రాంచ్ కి వెళ్ళి సంబంధిత మేనేజర్ గారిని సంప్రదిస్తే పాన్ ఆధార్ కార్డు ఉన్నట్లయితే బ్రాంచ్ లోనే వితిన్ 1 day లో మన కేవైసీ క్లియర్ అవుతుంది. అలా చేయించుకోవడం కూడా అవసరం. అలా చేయించుకునే పక్షంలో ఎవరైతే ఖాతాదారుడి అకౌంట్ ఉందో అది నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి బ్యాంక్ రూల్స్ కొన్ని తెలుసుకొని మన నిత్య జీవితంలో తెలివిగా బ్యాంక్ వారు విధించే ట్యాక్స్ ఏదైతే ఫీస్ నుంచి మనం తేలిగ్గా తప్పించుకోవచ్చు. బ్యాంకుని ఎంత తెలివిగా ఉపయోగించుకుంటే మన ఆర్థిక ప్రగతి అంత ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నాను. జై హింద్.